ఇంత మానసిక బానిసత్వంతో. అందుకే ఈ కథ మీకోసం చెప్పడానికి వచ్చాను. ఇంకా సూటిగా చరిత్రలోకి వెళ్ళిపోతాను. అసలు భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది? ప్రతి పాస్టర్ సెయింట్ థామస్ అనే అపోస్తల్ 57వ శతాబ్దంలో ఇండియాకు వచ్చారు అని చెబుతారు. అదే ఒక పెద్ద అబద్ధం. దానికోసం వచ్చే వారం ఒక పూర్తి వీడియోని అంకితం చేస్తాను. చరిత్ర ఆధారంగా 4వ శతాబ్దానికి ముందు క్రైస్తవులు మన దేశంలో సెటిల్ అయ్యారు అనే ఆధారాలు లేవు. 4వ శతాబ్దంలో సిరియన్ క్రిస్టియన్స్ శరణార్థులై మన దేశానికి వచ్చారు. మనం ఎలా వారికి రక్షణనిచ్చాము సెయింట్ థామస్ ఒక అబద్ధం వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి 1498కి తీసుకువెళ్తాను మిమ్మల్ని. పోర్చుగల్ నుంచి వాస్కోడి గామా అనే పరమ దుర్మార్గుడు 1498లో ఇండియాలో, కేరళలో, కాలికట్లో అడుగుపెట్టడానికి ముందు భారతదేశంలో